పలకను అని చెప్పినప్పుడు దేవుడు యోబును అడుగుతున్నాడు, యోబు పౌరుషము తెచ్చుకొని నడుము కట్టుకో, నేను నీకు ప్రశ్న వేసేదను, నువ్వు నాకు జవాబు ఇవ్వు. ఏంటనంటే, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? క్వశ్చన్ మార్క్ చేశాడు. అక్కడ క్వశ్చన్ మార్క్ వేశాడు, ప్రశ్న వేశాడంటే అర్థం ఏంటి? యోబు దేవుని న్యాయాన్ని కొట్టివేశాడనా కొట్టివేయలేదనా? ఆలోచన చేయండి ఒక్కసారి. వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, యోబు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అన్నాడు. నా న్యాయమును కొట్టివేసేదవా అంటే దేవుడు అన్యాయం చేశాడు అని దాని అర్థం. రెండవది, నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్న వేశాడు. యోబు, నీవు నిర్దోషివని నువ్వు తీర్పు పొందటానికి నా మీదే నువ్వు అపరాధం మోపుతున్నావా అని అంటే ఆలోచించండి. దేవుడు దోషి, నేను నిర్దోషిని అన్నాడు. మనం చాలాసార్లు ఎంతవరకు వెళ్తామంటే, యోబు గ్రంథాన్ని చదివేటప్పుడు మొదటి 2-3 అధ్యాయాలు చదివి, అబ్బా యోబు ఎంత గొప్పవాడు, దేవుని కోసం అంతని యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుపోయానని ఎంత గొప్పగా చెప్పాడు, ఎవరు అలా చెప్తారు అని మనం ఆలోచించేసి 3 అధ్యాయంతో ముగించేస్తాం. కానీ యోబు చివరకు వచ్చేసరికి, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషుని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా అని యోబును అడుగుతున్నాడు. ఎందుకంటే యోబు గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం, ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకుని ఉన్నాను, నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. యోబుకి ఏవే చెప్పుకుంటున్నాడు, నేను నిర్దోషినని. నేను నిర్దోషిని అంటే దోషి ఎవరు? దేవుడే దోషి. నేను నిర్దోషిని చెప్పుకుంటున్నాడు. 23వ వచనం చూడండి, నా దోషములన్నీ క్వశ్చన్ చేస్తున్నాడు దేవుణ్ణి. ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చా? నా దోషములన్నీ ఆ మహాదేవుని అడగొచ్చా? నా దోషములన్నీ, నా పాపములన్నీ, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటివి, నన్నేళ నీవు పగవానిగా ఎంచుచున్నావు. ఇటు అటు కొట్టుకుని పోవచ్చున్న ఆకును నీవు వేధించదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? దేవుని మీద ఎంత నింద మోపుతున్నాడండి. కనుక యోబుని అడుగుతున్నాడు. అప్పుడు యోబు చివరికి దేవుడు ఎప్పుడైతే యోబును ప్రశ్నించాడో, యోబు 42వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. యోబు అంటున్నాడు దేవుణ్ణి, ఇన్నాళ్ళు నీ గురించి విన్నాను, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూస్తున్నారా ప్రియులారా? ఇన్నాళ్ళు వినికిడి చేత విన్నాడంట. వినికిడి చేత విన్నంతసేపు యోబు అంటున్నాడు, నేను నిర్దోషిని, దేవుడే దోషి అని మాట్లాడుకొచ్చాడు. నా పాపాలెన్ని, నా దోషాలెన్నని నీవు నన్ను తరుముతున్నావు అని చెప్పి ఎన్నో రకాలుగా దేవుణ్ణి నిందించాడు. కానీ చివరికే దేవుని యొక్క ప్రత్యక్షత, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త విన్నాను, ఇప్పుడైతే నేను నిన్ను కన్నులారా చూస్తున్నాను. నిన్ను ఎప్పుడైతే కన్నులారా చూశానో, నిన్ను చూసిన కళ్ళతో నన్ను చూసుకున్నాను. నిన్ను చూసిన కళ్ళతో నన్ను చూసుకున్నాను. నిన్ను చూసిన కళ్ళతో నన్ను చూసుకుంటే నా మీద నాకే అసహ్యం పుట్టింది నాయన. ప్రభువా, ఇన్నాళ్ళలో నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను, నేను చాలా నీతిమంతుడిని అనుకున్నాను, కానీ నేను నిర్దోషుని అనుకున్నాను. కాదు ప్రభువా, ఇన్నాళ్ళు వినికిడి చేత నిన్ను గురించి విన్నాను, ఇప్పుడైతే నిన్ను ప్రత్యక్షంగా చూస్తున్నాను. యోబు ఆయన్ని ప్రత్యక్షంగా చూసింది ఏంటో తెలుసా? ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు. 38 అధ్యాయాల వరకు కూడా సృష్టాంతట్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చూసినటువంటి యోబు, ఆ ప్రత్యక్షతలను చూసిన యోబు ఇప్పుడు అంటున్నాడు, నాయన నీ ప్రత్యక్షతను ఎప్పుడైతే నేను చూశానో, ఆశ్చర్య కార్యాలని, ఈ సృష్టిలో ఉన్న ఆశ్చర్య కార్యాలు, ఈ సృష్టిలో ఉన్న అద్భుత కార్యాలని, ఇవన్నీ ఎప్పుడైతే నేను చూశానో, 40వ అధ్యాయంలో అనేకమైనటువంటి విషయాల్ని యోబుకి చెప్పాడు. ఆ చెప్పినటువంటి చూసింది అనేటువంటి దాన్ని ఆ యొక్క యోబు అంటున్నాడు, ఇన్నాళ్ళు వినికిడి చేత విన్నానయ్యా నిన్ను గుర్చిన వార్త, ఇప్పుడైతే ప్రత్యక్షంగా నిన్ను చూశాను. నిన్ను చూసిన కళ్ళతో నన్ను చూస్తే నా మీద నాకే అసహ్యం పుట్టిందయ్యా. నిజమే, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి నాయన. పేతురు అంటున్నాడు, నేను ప్రభువా, నేను పాపాత్ముణ్ణి, ఆశ్చర్యకార్యమైనటువంటి నీ ముఖకాంతిలో నా లోపాలు నేను చూశానయ్యా, నా లోపాలు సరిచేసుకున్నాను, నేను పాపాత్ముణ్ణి.
యోబు అంటున్నాడు, నీ ప్రత్యక్షతను చూశాను, నిన్ను చూసిన కళ్ళతో నన్ను చూసుకుంటే ఆ మీద నాకే అసహ్యం పుట్టిందయ్యా, నా లోపాలు నేను సరిచేసుకుంటున్నాను, నన్ను క్షమించు నాయనా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి నీవు ఈ వాక్య ప్రత్యక్షతను వింటం కాదు, ఆ వాక్య ప్రత్యక్షతను నీవు కళ్ళతో చూస్తే అద్భుతం, ఆశ్చర్యం తబడుతున్నటువంటి ఈ వాక్య ప్రత్యక్షత నీవు కళ్ళతో చూడగలిగితే, వినటం కాదు వాక్యాన్ని నీ కళ్ళతో చూడగలిగితే నీలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా నీకు కనబడతాయి, నీ రహస్య పాపాలు సైతం నీకు కనబడతాయి. ఒకవేళ ఇంకా నువ్వు వాక్యం వింటూ కూడా వాతవేయబడిన మనస్సాక్షితో నీవు ఉంటే ఆ వాతవేయబడినటువంటి మనస్సాక్షిని తీసివేసుకుని, ప్రభువా నేను పాపాత్ముడిని ప్రభువా, నాలో ఉన్నటువంటి లోపాలు నేను సరి చేసుకుంటున్నానని తెలియచేయి. జక్కయ్యని చూడండి, జక్కయ్యని ఎప్పుడైతే పేరు పెట్టి జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినదే పేరు ఎప్పుడైతే పెట్టి పిలిచాడో, పేరు పెట్టి పిలవబడటమే ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం. ఆ ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం, ఆ పేరు పెట్టి పిలవబడటమే ముఖకాంతి. ఆ ముఖకాంతి ఇంట్లోకి ప్రవేశించగానే ఆ ముఖకాంతిని చూసినటువంటి జక్కయ్య తనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా బయట పెట్టేశాడు. నా ఆస్తులో సగం బీదలకు ఇచ్చేస్తాను, ఎవరికైనా దగ్గర అన్యాయం తీసుకుంటే 4 వంతులు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే టోటల్గా మొత్తం ఇచ్చేసాడంటే ప్రభు కోసం దరిద్రుడు అయిపోవటానికి కూడా ఇష్టపడ్డాడు. ప్రభు కోసం దరిద్రుడు అయిపోవటం కూడా ఆనందం అనుకున్నాడు జక్కయ్య. అననీయ సప్పీరాలు చూడండి, అననీయ సప్పీరాలు అరే ప్రభు కోసం అంత అమ్మేసి ఇస్తామని ఒప్పుకుని వచ్చినటువంటి వాళ్ళు కొంత దాచుకుని వచ్చినప్పుడు పేతురు అడుగుతున్నాడు, దేవుణ్ణి మోసం చేశారు అననీయ సప్పీరా, మీ హృదయంలో పాపాన్ని ఉంచుకున్నారు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు, అరే ఇన్ని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు అపోస్తులు చేస్తున్న ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి అననీయ సప్పీరాలు ఇంకా లోపల రహస్యమైన పాపాన్ని దాచుకుని ప్రభువునే మోసం చేయటానికి చూశారు. అక్కడికక్కడే పడి చనిపోయారు ప్రియులారా. అయితే నీకింకా దేవుడు సమయాన్ని ఇచ్చాడు, నీకింకా దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. కనుక ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీ రహస్య పాపాలు, నీ లోపాలు ఉంటే వాటిని తీసివేసుకుని సరి చేసుకుని, ప్రభువా నేను పాపిని ప్రభువా నన్ను చెప్పి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ప్రభు నిన్ను నిత్యరాజ్యానికి వారసుడిగా చేయటానికి, నిన్ను ఆశీర్వదించటానికి అటువంటి కృపా సహాయం ఆయన ప్రత్యక్షతను చూస్తూ వాతవేయబడిన మనస్సాక్షిని తీసివేసుకుని లోపాలన్నిటిని కూడా సరిచేసుకుని ప్రభు వైపు తిరిగిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా నీ స్తోత్రాలు. విత్తబడినటువంటి వాక్యాన్ని నాయన ఇదిగో సాతానుడు ఎత్తుకుపోకుండా ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి, నీ స్తోత్రాలు. నిజమే ప్రభువా, నాయన ప్రతి ఒక్కరూ నీ ఆశ్చర్యకార్యాలు వాక్యం అనేటువంటి ప్రత్యక్షతను చూసినప్పుడు వారి రహస్య పాపాలు సైతం ఒప్పుకుని వారి లోపాలన్నిటిని సరిచేసుకుని ప్రభువా నాయన నీ రాజ్య వారసులుగా ప్రభువా ఉండులాగానే మీ బిడ్డలను బలపరచండి, సహాయం చేయండి, మీ సహాయాన్ని అందించండి ప్రభువా నాయన. ఇదిగో తండ్రి విత్తబడుతున్న వాక్యం ప్రభువా నాయన వారి హృదయాల్లో ఫలించులాగున మీ ఆత్మ సహాయాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని ప్రభువా స్పాన్సర్ చేసినటువంటి నీ దీనదాసుని కుటుంబాన్ని బట్టి తండ్రి నీ స్తోత్రాలు. అయా నీ దీనదాసులు బండి జాకబ్ రాజు గారిని బట్టి ప్రభువా, బండి నాయన ఇదిగో రూత్ ఎలిజబెత్ గారిని బట్టి తండ్రి, అలాగే బండి ఇమాన్యుయల్ విక్టర్ని బట్టి, వారి కోడలు సుష్మాను బట్టి తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా. అదే రీతిగా తండ్రి వారి కుమార్తె నాయన జయంతి ప్రభా జాకబ్ రాజు గారి కుమార్తె జెస్సీ గ్రేస్ని బట్టి తండ్రి, అలాగే వాళ్ళ కుమారుడు మోజెస్ జాన్సన్ బట్టి తండ్రి నీ స్తోత్రాలు. నాయన ఇదిగో నీ దాసులు కుటుంబం ప్రభువా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉన్నారు. వారి మనవడైనటువంటి ప్రభువా నాయన శామ్యూల్ అభిజయ్ని బట్టి తండ్రి నీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా నీ కృపా నీ కాపుదలతో ప్రభా శామ్యూల్ అభిజయ్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపా కాపుదలతో నింపండి. నాయన బండి జాకబ్ రాజు గారి కుటుంబాన్ని, వారి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, నీ కృపలో ఆ కుటుంబాన్ని దీవించండి తండ్రి నీ స్తోత్రాలు. నీ గొప్ప ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభా అనేక మంది ప్రభా ఈ కార్యక్రమాలను స్పాన్సర్ చేయడానికి ప్రభా వారి మనసులో ప్రేరేపించండి తండ్రి నీ స్తోత్రాలు. ఎందుకంటే ప్రభా నాయన సువార్తను ప్రకటించుటలో నీ బిడ్డలు పాలుభాగస్తులు అవటానికి తండ్రి ప్రతి ఒక్కరి మనసులో ప్రేరేపించండి, మీరే సహాయం చేయండి తండ్రి నీ స్తోత్రాలు. మీ కృపను అనుగ్రహించమని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాల్ని, అలాగే వాక్యమైనటువంటి నీ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన స్పాన్సర్ చేసిన బండి జాకబ్ రాజు గారి కుటుంబానికి, వారి బిడ్డలకును, మరి వారి మనవడు శామ్యూల్ అభిజయ్కి, అలాగే వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.